ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎన్ఎస్పీ కాలువలో పడింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉండగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పొదిలికి చెందిన కుటుంబం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. పెళ్లి బృందంతో పొదిలి నుంచి కాకినాడ బయలుదేరగా మార్గ మధ్యలో ఎన్ఎస్పీ కాలువలో తలకిందులుగా పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఇంద్ర బస్సు ఎన్ఎస్పీ కాలువలో పడింది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉండగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పొదిలికి చెందిన కుటుంబం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. పెళ్లి బృందంతో పొదిలి నుంచి కాకినాడ బయలుదేరగా మార్గ మధ్యలో ఎన్ఎస్పీ కాలువలో తలకిందులుగా పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా అక్కడ కొనసాగుతున్నాయి? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? అంత పూర్తిగా అక్కడ బస్సులో నుంచి క్షతగాత్రులందరూ కూడా బయటకు తీయడం జరిగింది. ఇంకెవరు కూడా అందులో మిగిలినట్టు. అందులో 7 చనిపోయారు. దాదాపు 33 మంది వరకు గాయాలయ్యాయి. వారిలో సీరియస్ గా ఇంజూరీ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక 5-6 మందిని ఐర్ సెంటర్ తరలించడం జరిగింది. ఒంగోలు, గుంటూరు ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. క్రితమే ఎస్పీ మల్లికార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు ఒక గంటన్నర పాటు శ్రమించిన తర్వాత బస్సు కింద ఉన్నటువంటి 6 సంవత్సరాల పాపని వెలికి తీశారు. అప్పటికే ఆ పాప మృతి చెందినట్టు వైద్యులు కూడా ధృవీకరించిన పరిస్థితి. ఇదంతా కూడా దర్శి సబర్గండి హాస్పిటల్లో మార్చిలో 7 మృతదేహాల వద్ద రోదనలతో నిన్నటిన పరిస్థితి ఉంది. 2 కుటుంబాల్లో పెళ్లి చేసి ఆనందంగా రిసెప్షన్ చేసుకునేందుకు కాకినాడ బయలుదేరినటువంటి ఈ కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. దర్శిలో హాస్పిటల్లో కానీ అటు వాళ్ళ ఇళ్ల దగ్గర కానీ రోదనలతో మునిగిన పరిస్థితి ఉంది. చాలా సంతోషంగా 12-35 గంటల ప్రాంతంలో బస్సులో బయలుదేరినటువంటి ఆ బృందం అంతా ఒక్కసారిగా మృత్యు శకటం లాగా ఒడిలోకి 7 మంది ఒరిగిపోవడంతో దాదాపు 33 మంది గాయాల పాలన పరిస్థితి ఉంది. ఎస్పీ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ప్రాథమికంగా వాళ్ళు తెలుసుకున్నటువంటి సమాచారం అటు చూస్తే డ్రైవర్ కి ఎదురుగా వచ్చినటువంటి ఏదైతే ఉందో బస్సు ఇంద్రా బస్సుకి ఆపోజిట్ లో ఇంకొక బస్సు వచ్చినట్టుగా చెప్తున్నారు. దాన్ని కట్ చేసే క్రమంలో లెఫ్ట్ సైడ్ కి ఓవర్ గా తిప్పడం సరిగా కనిపించకపోవడం వల్ల ఒక్కసారిగా ఎన్ఎస్పీ కాలువ ఉన్నటువంటి డివైడర్ ని ఎక్కించడంతో ఒక్కసారిగా బస్సు మొత్తం కూడా లోపలికి కాలువలోకి పల్లకిందులుగా పడిపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ముందు భాగంలో ఉన్నటువంటి జనం మీద వెనక భాగంలో ఉన్నటువంటి మొత్తం పబ్లిక్ ప్యాసింజర్ పడిపోవడంతో ఊపిరాడక కిందన్నటువంటి 7 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన అందరికి కూడా గాయాల పాలైనటువంటి